నమస్తే, వెల్కమ్ టు ఆధ్య మీడియా. నేను బాలు. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తాను అనుకున్నది ససేమిరా చేస్తాను అని అనటంలో ఎటువంటి సందేహం లేకుండా ఉన్నది. తాజాగా 3 రాజధానుల అంశం ఏదైతే తను విశాఖపట్నానికి తరలి వెళ్తాను, ఈ సెప్టెంబర్లోనే తను తరలి వెళ్తాను అంటూ మొన్న ఆ మధ్య విశాఖపట్నంలో జరిగినటువంటి ఆ గ్లోబల్ సమ్మిట్లో వచ్చిన అతిథులు కావచ్చు, లేకపోతే ఇతరితర బిజినెస్ టైకూన్స్తో ఉన్నటువంటి ఒక సభలో ఆయన చేసినటువంటి తాజాగా స్టేట్మెంట్. ఈ నేపథ్యంలోనే విశాఖకి ఎందుకు అనుకుంటున్నారంటే, తాజాగా ఆయన 3 రాజధానుల అంశం ఏదైతే తెరపైకి తీసుకున్నారో దానికి సంబంధించి విశాఖకి తరలి వెళ్ళటము అనేది ప్రధానంగా ఆయన తీసుకున్నటువంటి అంశం. ఆ విషయం సుప్రీంకోర్టులో ఉన్నప్పటికీ కూడాను తాను పట్టిన కుందేలికి 3 కాళ్ళు అన్న చందంగా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్తున్నారు. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే, విశాఖపట్నానికి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మకాం మారుస్తున్నారు అని తెలియడంతో అక్కడ తాజాగా పరిణామాలన్నీ ఒక్కసారిగా మారిపోతున్నాయి. భూదందాలు కావచ్చు, భూమిపైన రేట్లు కావచ్చు, ఒక్కసారిగా ఆకాశాన్ని తాకుతూ వచ్చినాయి. ఇప్పటికే పలుమార్లు రిజిస్ట్రేషన్స్, అదేవిధంగా భూముల రేట్లను పెంచినటువంటి ఏపీ సర్కార్ తాజాగా ఈయన అక్కడికి మకాం మార్చడంతో ఒక్కసారిగా విశాఖ రియల్ ఎస్టేట్ ఒక్కసారిగా ఊపందుకుంది. ఇన్సైడర్ పేరుతో ఏదైతే గత ప్రభుత్వం రాజధాని అమరావతి ప్రాంతంలో ఇన్సైడింగ్ ట్రేడింగ్ పేరుతో ఏదైతే భూమి కొనుగోళ్లు ఉన్నాయో వాళ్ళపైన చేస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, తాజాగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సర్కారు కూడా అదే ఇన్సైడింగ్ ట్రేడింగ్కి పాల్పడుతుంది అనడంలో ఎటువంటి సందేహం కనిపించట్లేదు. అందుకు ఉదాహరణగా వైసీపీ నేతలు కావచ్చు, వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది కార్యకర్తలు తాజాగా అక్కడ భూములపైన కన్నేసినట్లుగా తెలుస్తుంది. కొంత లిటిగేషన్ భూములు కావచ్చు, లేకపోతే పేదవాళ్ళు, లేకపోతే కొంచెం బలహీన వర్గాలు, లేకపోతే కొంచెం మాట తక్కువగా అంటే గట్టిగా మాట్లాడలేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క భూములపైన కన్నేసినట్టుగా తెలుస్తుంది. తాజాగా బయటకు వచ్చినటువంటి ఒక అంశం ఏంటంటే, విశాఖలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమి ఏదైతే ఉందో కూర్మన్నపాలెంలో దాదాపుగా 30 కోట్ల విలువైనటువంటి ఒక భూమిని వీళ్ళు చదును చేసి దానికి అమ్మకానికి ప్లాట్లుగా వేయడానికి సిద్ధమయ్యారు. ఇక కూర్మన్నపాలెంలోని సర్వే నెంబర్ 23/1లో 5.38 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అందులో 1.6 ఎకరాలకు 1961లో రేవాక అప్పన్నకు డీ పట్టా ఇచ్చింది. ఇక ఆయన నుంచి హైమావతి అనే ఒక మహిళ 1966లో దాదాపుగా ఒక 1.1 ఎకరాల భూమిని ఆమె కొనుగోలు చేసింది. దీంతో అధికారులు అక్కడ ఫిర్యాదు చేయడంతో 1981లో ఆ డీ పట్టాను ప్రభుత్వం రద్దు చేస్తూ అక్కడ నిర్ణయం తీసుకుంది. ఇక అయినప్పటికీ కూడాను హైమావతి గారి కుమార్తె 2004లో కొన్ని గజాల స్థలాన్ని దాంట్లో తర్వాత విక్రయించింది. దానికి సంబంధించి స్థానిక రెవెన్యూ అధికారులు అప్పన్న కుటుంబీకుల సహాయంతో మిగిలిన 50 సెంట్ల భూమిని కూడా ఏదైతే ఉందో వాళ్ళ పేరు కింద నమోదు చేస్తూ ఒక నిర్ణయం తీసుకుంది. ఆ మొత్తం భూమిని ప్లాట్లుగా చేస్తూ ఒక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి అందులో ఒక 2015లో గాజువాక తహసీల్దార్ కూడా దానికి సంబంధించి అప్పటి తహసీల్దార్ కూడా దానికి సంబంధించి ఒక రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అదే స్థలంలో అపార్ట్మెంట్కి సంబంధించి ఒక కట్టడాన్ని కూడా రద్దు చేయటం చూస్తూ ఉన్నాం. ఇక ఆ తర్వాత దానికి సంబంధించిన భూమి ఏదైతే ఉందో క్రయ విక్రయాలు మొత్తం ఆపేస్తూ ఒక నిర్ణయం తీసుకుంది. ఇక ఈ మొత్తం తతంగం అంతా జరిపింది ఒక వైసీపీకి సంబంధించినటువంటి శ్రీకాకుళంలో ఉన్నటువంటి ఒక రాజకీయ నేతకి బంధువర్గానికి సంబంధించిన వాళ్ళు ప్రధానంగా ఇందులో ఈ కబ్జాకి పూనుకున్నట్టుగా చెప్తూ ఉన్నారు. ఇది కబ్జా కింద కాదు, మొత్తం డీ పట్టాలు ఉన్నాయి, ఒకళ్ళ చేతి నుంచి ఒకళ్ళ చేతులు మారుతూ ఉన్నప్పటికీ కూడాను దీని పూర్వపరాలు పరిశీలించినట్లయితే మాత్రం ఇది ఖచ్చితంగా గవర్నమెంట్ స్థలాన్ని ఒకళ్ళ చేతులు తర్వాత ఒకళ్ళ చేతులు మారినట్టుగా తెలుస్తూ ఉంది. సో ఈ రకమైనటువంటి ఏదైతే భూదందాలు ఉన్నాయో తాజాగా అటు అనంతపురంలో జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఈ రకమైనటువంటి భూదందాలు అనంతపురం కావచ్చు, కడప కావచ్చు, కర్నూలు కావచ్చు, మరీ ముఖ్యంగా గోదావరి జిల్లాలో కొన్ని వందల ఎకరాలకు సంబంధించి భూమిపైన కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు వైసీపీ అధికారులు కన్నేసినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే ఇన్సైడర్ ట్రేడింగ్ పేరుతో తెలుగుదేశం పార్టీని అవమానపరుస్తూ చేసిన వ్యాఖ్యలు ఉన్న నేపథ్యంలో వీళ్ళు చేస్తున్న దేని కిందకు వస్తున్నది అనేది ఇప్పుడు తాజాగా ప్రజలు ప్రశ్నిస్తున్నటువంటి అంశం. ఎక్కడెక్కడైతే భూములు ఉన్నాయో, లేకపోతే ఆ భూములకు సంబంధించి చాలా తక్కువగా బెదిరించో, లేకపోతే తక్కువ రుణాలు తక్కువగా డబ్బులు ఇచ్చే ముట్ట చెప్పో ఆ భూములు లాక్కునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ప్రభుత్వ పెద్దలు కావచ్చు, లేకపోతే ప్రభుత్వ పెద్దల యొక్క
అండదండలు చూసుకున్నటువంటి వాళ్ళ బంధువర్గం కావచ్చు, ఏదైనా ఇదంతా చేస్తూ ఉన్నారు. కాబట్టి విశాఖకు రాజధానికి తరలి వెళ్తున్న నేపథ్యంలో అక్కడ భూదందాలు ఇప్పటికే అక్కడ సంబంధించినటువంటి భూమి సర్వే నెంబర్లు ఏవైతే పాత రికార్డ్స్ ఉన్నాయో ఆ పాత రికార్డ్స్లో మరీ ముఖ్యంగా టీడీపీ పార్టీకి చెందిన వాళ్ళవి కావచ్చు, లేకపోతే బడుగు బలహీన వర్గాలకు చెందిన భూములు కావచ్చు, వాళ్ళందరివి లాక్కునే ప్రయత్నం కావచ్చు, అదేవిధంగా వాళ్ళ దగ్గర నుంచి అతి తక్కువ మొత్తంలో వాళ్ళకి ముట్ట చెప్పి వాళ్ళ దగ్గర నుంచి తీసుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. సో ఇదంతా వైసీపీ సర్కార్ యొక్క అనుయాయులు లేకపోతే వాళ్ళ యొక్క కనుసన్నల్లో మాత్రమే ఇదంతా జరుగుతుందని ఖచ్చితంగా చెప్పచ్చు. తాజాగా ఇటువంటి సర్వే నెంబర్లు ఏదైతే ఉంటాయో ఆ సర్వే నెంబర్లు బయటకు వచ్చిన తర్వాత గత రికార్డులు తిరిగి మళ్ళీ ఒకసారి చూస్తేనే అప్పుడు పాత రికార్డులు చూస్తే ఇది ప్రభుత్వ పట్టాగానో ప్రభుత్వ భూములుగానో బయటకు వస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడాను ఒకళ్ళని మనము దూషిస్తూ మళ్ళీ అదే పని మనం చేయడం ఎంతవరకు సమంజసం అంటూ అటు ప్రజలు అంటే తమ స్థలాలను పోగొట్టుకున్నటువంటి ఆ స్థల యజమానులు ఖచ్చితంగా వాళ్ళు బోరును వెలిపిస్తూ ఉన్నారు. ఇటువంటి అంశాలు తెరపైకి వచ్చినప్పుడు ప్రభుత్వ వ్యతిరేక చర్యలు బయటపడుతూ ఉంటాయి. కానీ వీళ్ళు ఎక్కడ లెక్క చేయకుండా కూడాను వాళ్ళు చేయాలి అనుకున్నది ఏదైతే ఉందో అది ఖచ్చితంగా చేసి తీరుతున్నారు. తాజాగా ఈ భూమికి సంబంధించినటువంటి ఈ భూదందా మొత్తం రాబోయే రోజుల్లో వైసీపీకి ఒక గొడ్డల పెట్టిగా మారే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. స్థానిక ప్రజలు లేకపోతే ఓటర్లుగా ఉన్నటువంటి వాళ్ళు అందుకు తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి ఖచ్చితంగా ఈ సందర్భంగా ప్రజలు చెప్తున్నటువంటి మాట. దిస్ ఈజ్ బాలు సైనింగ్ ఆఫ్.